UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీమ్. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. మరి నిన్న నుంచి కూడా చాలా ఉత్కంఠను రేపుతున్న వార్త ఏంటి అంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అయితే ఉత్కంఠను రేపుతుంది. నిన్న మార్నింగ్ నిన్న ఉదయమే చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ విచారణ కూడా జరపడం జరిగింది. మరి ఆ విచారణ అనంతరం కూడా మరి తననైతే గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత తనని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ వాదోపవాదనలు న్యాయవాదులందరూ కలిసి కూడా వాదోపవాదనలు పూర్తయ్యేసరికి మరి ఆ క్రిమినల్ కోర్టులో అలాగే హైకోర్టులో రెండు ఒకేసారి విచారణ జరగడం కూడా విశేషంగా చెప్పాలి. మరి ఆ విచారణ అనంతరం కూడా దాదాపు 4 గంటల విచారణ జరిగిన తర్వాత మరి 14 రోజుల రిమాండ్ని కూడా క్రిమినల్ కోర్టు అయితే నాంపల్లి క్రిమినల్ కోర్టు అయితే విధించడం జరిగింది అల్లు అర్జున్కి. మరి ఆ లోపే మళ్ళా ఎందుకంటే హైకోర్టులో తీర్పు రానిది ఇక్కడ క్రిమినల్ కోర్టులో తీర్పుని ఇవ్వడం అనేది నేరం అని చెప్పేసి లాయర్లు ఎంత వాదించినా కానీ వినిపించుకోకుండా మరి తనకి 14 రోజుల రిమాండ్ని అయితే విధించడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా అనుమానాలకు కూడా రేకెత్తిస్తుంది ఈ వార్త అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయ్యింది కూడా ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు. ఇప్పుడు మొదటిసారి జరిగింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, కోట్ల మంది. ఎందుకంటే తను పాన్ ఇండియా హీరో. ఇప్పుడు అందుకు ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అరెస్ట్ అవ్వడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ న్యాయం చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే విధంగా నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రభుత్వం కరెక్ట్గా పనులు చేస్తుంది అనే విధంగానే అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది అనే కోణంలో ప్రభుత్వం ఈరోజు వ్యవహరించింది అని కూడా చాలామంది కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మరి అంతేకాదు నిన్న ఢిల్లీలో చిట్చాట్ ప్రోగ్రాంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏమని అంటే చట్టం దృష్టిలో అందరు సమానులే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మా పని కూడా మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పారు, తనేమన్నా ఉద్యమకారుడా అని చెప్పేసి కూడా అన్నారు. కాదు కదా, ఆఫ్టర్ ఆల్ తను కూడా సాధారణ వ్యక్తే కదా, అందుకే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అందుకే అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. కానీ ఏ రోజైతే సండే థియేటర్ దగ్గర యువతి చనిపోయిందో రేవతి, ఆ రోజు నుంచి కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో నా భార్య చనిపోయిన విషయంలో అల్లు అర్జున్ గారికి సంబంధమే లేదు, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాట నిన్న కూడా చెప్పడం జరిగింది. నిన్న చెప్పినప్పటికీ కూడా పోలీసుల వ్యవహారం అంటే ఎలా ఉంది అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీసుల్ని ఎలాగైతే వాళ్ళు నిందిస్తారో ప్రజలు అనే భయంతోనే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ నిన్న చెంచల్గూడ జైలుకు తరలించే క్షణంలోనే హైకోర్టు అయితే తీర్పునియడం జరిగింది. మధ్యంతర బెయిల్ను కూడా జారీ చేయడం జరిగింది. మరి ఆ ఉత్తర్వులు జారీ చేసిన ఆ క్షణంలోనే మరి హైకోర్టు న్యాయమూర్తి జడ్జి ఎవరైతే ఉన్నారో తను దాఖలు చేసిన ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఈ ఉత్తర్వులను కూడా ఈ ఉత్తర్వు కాపీ కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి రాత్రి 9 గంటల సమయంలో మళ్ళీ రిటర్న్ పంపించడం కూడా జరిగింది. అలాంటి సమయంలోనే మళ్ళీ ఆ విడుదలను వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో చెంచల్గూడ జైలు నుంచి పుష్ప విడుదల అనే ఒక ఇది కూడా మనకి వినబడుతుంది. మరి మొత్తానికైతే అల్లు అర్జున్ పుష్ప విడుదలయ్యారు, గీతా ఆర్ట్స్కి వచ్చేసారు. ఇప్పుడు మనం ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గరే ఉన్నాము. గీతా ఆర్ట్స్లో పుష్ప విడుదలై గీతా ఆర్ట్స్కి వచ్చిన ఈ క్షణంలో మాత్రము చాలామంది సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కూడా కోర్టు దగ్గరికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి దిల్ రాజు కానీ సుకుమార్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి త్రివిక్రమ్ కూడా అక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో అల్లు అర్జున్ ఇంటికి కూడా చిరంజీవి కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రానా కావచ్చు, వీళ్ళందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని పలకరించడం జరిగింది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పొద్దున్నే ఇందాకే దిల్ రాజు రావడం జరిగింది. మరి అల్లు అర్జున్ పరామర్శించి తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ లోపలే ఉన్నారు, చూశాను కూడా. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే లోపల మరి సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ అయితే ఇంతవరకు మీడియా ముందు అయితే స్పందించలేదు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒకటే అంటున్నారు, అల్లు
అర్జున్ ఒక హీరోగా ఒక సంస్థలో తను పనిచేశాడు. సంస్థ తనది కాదు. సంస్థలో పనిచేసినప్పుడు ఫ్యాన్స్ కోసము తనంత దూరం థియేటర్ దగ్గరికి వచ్చి, ఇంతకుముందు కూడా చాలా జరిగాయి, చాలా మంది హీరోలు వచ్చారు. చాలా సినిమాలప్పుడు కూడా ప్రతి హీరో సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఆ హీరో ఖచ్చితంగా థియేటర్ దగ్గరికి వస్తున్నారు కదా, ఎప్పుడూ జరగలేదు. ఈసారి జరిగింది అంటే తనకి చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, లక్షలలో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కావాల్సిన సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత థియేటర్ యజమానిది, అలాగే సంస్థ యజమానులది. కాబట్టి సంస్థ యజమానులు కావాల్సిన సెక్యూరిటీని కల్పించకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ థియేటర్ యజమాని కూడా తను కావాల్సిన సెక్యూరిటీ భారీ బందోబస్తుని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పిదం జరిగింది. ఇంట్లో మరి అల్లు అర్జున్ తప్పేముంది, తన ఫ్యాన్స్ కోసం తను వచ్చాడు కదా, అందుకు అరెస్ట్ చేయడం అనేది నేరం అని చెప్పేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తికి వస్తున్న క్షణాలు కూడా మనం చూసాము. మొత్తానికైతే అల్లు అర్జున్ మరి బయటకు వచ్చి స్పందిస్తారేమో చూడాలి. తను ముఖ్యంగా ఇప్పటికైతే విడుదలయ్యి మిగతా ఆర్ట్స్కి వచ్చారు. ఇక్కడే అల్లు అరవింద్ ఉన్నారు, అల్లు శిరీష్ ఉన్నాడు, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. కెమెరామెన్ అరవింద్తో నిర్మల కీర్తి.